అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు వారసత్వం. రచన కొట్టమర్తి రాధా హిమబిందు గారు. 2006లో వార్త ఆదివారంలో ప్రచురింపబడింది ఈ కథ. చదువుతున్నది దేవి. ఫోన్ రోగింది. ఆనందంగా మాట్లాడుతున్న వాళ్ళంతా క్షణం కాలం ఆగారు. గంగాధరన్ లేచి ఫోన్ దగ్గరికి వెళ్ళబోయేంతలో కట్ అయింది. అప్పుడే గుడి నుండి వచ్చారంతా. తెల్లవారుజామున గుడికి వెళ్ళి చైతన్య పేరు మీద పూజ చేయించారు. మొబైల్ మ్రోగింది. వెయ్యేళ్ళ వారి నుండేమో అన్నాడు శ్రీనివాసరావు. అవును నాన్నగారు అంటూ. నమస్తే సార్ అన్నాడు. నమస్తే. మీకు విషయం చెప్పాలి. చెప్పండి. దయచేసి మీరు మరోలా అనుకోవద్దు. పర్వాలేదులేండి, చెప్పండి. ఎందుకు సందేహిస్తున్నారు? మా వాళ్ళంతా పెళ్ళి హైదరాబాద్లో చేయమని ఒత్తిడి చేస్తున్నారు. అంటే మీరు కాస్త ఆలోచించాలి. పెళ్ళి ఇక్కడైతే మాకు కన్వీనియంట్గా ఉంటుంది. ఇదేంటండి ఇలా అంటున్నారు? నిశ్చితార్థం రోజున ఈ విషయం ప్రత్యేకించి చెప్పాను. మీరు అక్కయ్య గారు సరే అన్నారు. కాదనడం లేదుగా అన్నాం. కానీ ఇప్పుడు కాస్త అభిప్రాయం మారింది. మీరు కూడా అర్థం చేసుకోవాలి ప్లీజ్. ఓకే, మా నాన్నగారితో అమ్మగారితో మాట్లాడి మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను అంటూ జేవురించిన ముఖంతో గంభీరంగా కూర్చుండిపోయారు గంగాధరం గారు. ఏమిట్రా, ఏమన్నాడు అని అడిగింది చూడామణి. ఏముందమ్మా, అతి తెలివి ఆవేశంగా అన్నాడు. ఏమిట్రా విషయము అడిగాడు శ్రీనివాసరావు. పెళ్ళి హైదరాబాద్లో చేయాలట. వాళ్ళంతా పెళ్ళి హైదరాబాద్లో చెయ్యాలి అని ఒత్తిడి తెస్తున్నారట. అయినా హైదరాబాద్ వాళ్ళకేదో ఆనవాయితీ అయిపోయింది. హైదరాబాద్లో సంబంధం కుదిరింది అంటే ఇదో చిరాకు అవుతుంది. పెళ్ళి అక్కడ చేయమనడం ఏమిటి? తట్టా బుట్టా సర్దుకొని పోయి వాళ్ళ కన్వీనియంట్ కోసం మనం ఇబ్బందులు పడడం ఏంటి? అయినా ఈ విషయంలో ఇక్కడ ఒప్పుకొని పోయి మళ్ళీ మాట మార్చడం ఏమిటి? గంగా, ఎందుకంత ఆవేశం? కాసేపు స్థిమితంగా కూర్చో. శ్రీనివాసరావు గంగాధరాన్ని కూర్చోబెట్టాడు. చిచి నాన్న, ఆలోచిద్దాం, కాసేపు ప్రశాంతంగా ఉండు అంది చూడామణి. ఇక్కడైతే మనకు ఎంత కన్వీనియంట్గా ఉంటుందమ్మా. 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను. పిల్లలు ఇక్కడే పుట్టారు. వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా ఇక్కడే చేయాలని నాకు కూడా ఎంతో కోరికగా ఉంది. ఇక్కడ నాకు బోలెడంతమంది స్నేహితులు, సన్నిహితులు, ఎంత మ్యాన్ పవరు, ఎంత అంగబలం. అక్కడ మ్యారేజ్ ఫంక్షన్ హాల్ అంటే మాటలా చాలా ముందుగా బుక్ చేసుకోవాలి. పైగా బోలెడంత డబ్బు పెట్టాలి. ఖర్చు అని కాదమ్మా, అన్నెసెసరీగా ఎందుకు పెట్టాలి అని. చైతన్య పెళ్ళి ఒక అందమైన అనుభూతిగా నిలిచిపోవాలి నాకు అని అనుకున్నాను. నిశ్చితార్థం అయింది కాబట్టి మనం సరే అంటాము అని అనుకున్నారేమో అంది విమల. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నిశ్చితార్థం అయితే ఏంటి? వాళ్ళు అడిగే ప్రతీదీ ఒప్పుకోవాలా? వాళ్ళు అనే ప్రతి మాటకి జవదాటకుండా ఉండాలా? తండ్రి కంటే చిరాగ్గా అంది చైతన్య. చైతన్య, నువ్వు ఆగు సముదాయించింది చూడామణి. ఒక్కసారి ఆ వాతావరణం స్తంభించిపోయినట్టుగా అయింది. కొన్ని క్షణాలు ఎవరి ఆలోచనలో వాళ్ళు పడిపోయారు. గంగాధర్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. భార్య విమల హౌస్ వైఫ్, 2 పిల్లలు. ముందు అమ్మాయి చైతన్య ఇంజనీరింగ్ అయిపోయింది. తర్వాత అబ్బాయి చరణ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. తల్లి తండ్రి పల్లెల్లో ఉంటారు. చైతన్యకు జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేయాలనుకున్నాడు గంగాధర్. కానీ ఒక పెళ్లిలో సంబంధపు వివరాలు తెలిసాయి. అబ్బాయి ప్రస్తుతం అమెరికాలో ఉన్న మరొక 2 నెలల్లో ఇండియా రాబోతున్నాడు. ఇక్కడే స్థిరపడిపోతున్నాడని తెలిసింది. క్లోజ్ ఫ్రెండ్స్ సంబంధం విషయంలో ప్రోత్సహించారు. గంగాధర్ ఎటూ తేల్చుకోలేక తల్లి తండ్రిని పిలిచాడు. అమెరికా సంబంధం అంటే నాకు అస్సలు ఇష్టం లేదు నాన్న. ఇప్పుడు ఇలా అనుకున్నా మళ్ళీ అమెరికా వెళ్తే పిల్లలు నా కళ్ళు ఎదురుగుండా ఉండాలి. ఇప్పుడు ఎంతమందిని చూడడం లేదు, టీవీల్లో ఎన్నెన్ని విషయాలు వినడం లేదు. ఈ ఎన్ఆర్ఐ సంబంధాల జోలికే పోవడం ఇష్టం లేదు. గంగా, అందుబాటులో ఉన్న సంబంధాన్ని వదిలి ఎక్కడో ఆలోచిస్తావేరా? వాకప్ చేద్దాం. అన్ని విధాలా బాగుంది అని అనిపిస్తేనే మొగ్గు చూపుతాం. మంచి సంబంధం అయినప్పుడు ఎందుకు వదులుకోవడం? కాస్త ఉన్నవాళ్ళు. అబ్బాయిది మంచి ఉద్యోగం, అక్క పెళ్ళైపోయింది, తల్లి తండ్రి ఉద్యోగస్తులు. అబ్బాయి అమెరికా వెళ్ళాడని తెలిసింది. తల్లి తండ్రి మాటను కాదనలేకపోయాడు గంగాధరం. శ్రీనివాసరావు గారు హైదరాబాద్ వెళ్ళి విషయాలు సేకరించడం వాళ్ళు చాలా చాలా బాగా నచ్చడంతో ఓ అడుగు ముందుకేశారు. అబ్బాయి ఇండియా వచ్చాక పెళ్లి చూపులకు రావడం,
ఒకరికొకరు నచ్చడం జరిగిపోయాయి. నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఇక లగ్నాలు పెట్టుకోవడమే మిగిలింది. ఇంతలో వియాల వారి నుంచి ఈ ఫోన్. 4 రోజుల తర్వాత గంగాధర్ వాళ్లకు ఫోన్ చేసి చెప్పాడు, మీ సంబంధం మేము వదులుకుంటున్నామని. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇక్కడ మ్యారేజ్ ఫంక్షన్ హాలు, క్యాటరింగ్ వగైరాలన్నీ మేము బుక్ చేస్తాం, మీకేమి ఇబ్బంది, మీ వరకు చక్కగా వచ్చేయండి. ఇదివరకు మీరు మేము, ఇప్పుడు మనం కాదా? మన ఫ్యామిలీస్ రెండు అన్ని విషయాల్లోనూ ఎంతో బాగా మ్యాచ్ అయిపోయాయి. ఈ ఒక్క విషయంలో మీరు ఒప్పుకోకూడదా? చాలా మర్యాదగానే రిక్వెస్ట్ చేశారు. సారీ, ఏదో అహంభావంతో ఇలా చెప్తున్నాను అని అనుకోకండి. మా ఇంటిల్లి బాధకి గర్వాలు అహంభావాలు అంటూ ఏమీ లేవు. అవేంటో తెలియవు కూడా మాకు తెలిసింది అభిమానాలు, ఆత్మీయతలు అంతే. అమ్మాయి పెళ్ళి మా ఇష్టపూర్తిగా చెయ్యాలి అని అనుకున్నాం. అది మా ఇంటి ముందు చేయాలని అనుకున్నాం. జీవితంలో ఒకే ఒకసారి చూడగలిగే అపురూపమైన దృశ్యం, హృదయాంతరాలలో నిలిచిపోయే ఒక గొప్ప అనుభూతి. మీరు అక్కడే పెళ్లి చేయాలని ఖచ్చితంగా చెప్పారు, కానీ అమ్మాయి పెళ్ళి ఇక్కడే చేయాలని నాకుంది. ఈ కారణంగానే వదులుకుంటున్నాం అని ఫోన్ పెట్టేశాడు. 2 రోజుల తర్వాత అబ్బాయి అజయ్ నుండి ఫోన్ వచ్చింది చైతన్యకి. అతను ఏదో చెప్పబోతుంటే వినిపించుకోకుండానే గట్టిగానే అంది చైతన్య, మీకు ఉన్నట్టు మాకు ఇష్టాలు ఉండవా? నా పెళ్ళి నాన్నగారికి ఒక అపూర్వమైన విషయం. అయినా మీకేం కష్టం? మీ వాళ్ళందరితో ఇక్కడికే రావచ్చుగా. ఏం ఆడపిల్లలన్నా ఆడపిల్లల తల్లిదండ్రులన్నా మీకెందుకంత చులకన భావం? అసలు నేను మరో 2 ఏళ్ల దాకా పెళ్ళే చేసుకోదలుచుకోలేదు, వేగంగా చెప్పేసింది చైతన్య. అంతా మీరు కోరుకున్నట్టుగానే అవుతుంది. మీరు ఏంటేంటో ప్రతిజ్ఞలు చేయకండి ప్లీజ్. మీరు నాకెంతగానో నచ్చారు. ముఖ్యంగా మీ డ్రెస్సింగ్, మాట తీరు, సాంప్రదాయంగా ఉండే మీ విధానం మరింతగా నచ్చింది. నేను ఎలా కోరుకుంటున్నానో అలా ఉన్నారు. ఈ ఫ్యాషన్స్, భేషజాలు ఉన్నవాళ్ళని అహంభావాలు మాకేం తక్కువ అన్న గర్వం, ఇలాంటివి నాకు అసలు చాలా చిరాకు, అస్సలు నచ్చవు. 2 జీవితాలు కలపడానికి మంచి మనసులు, మంచి వ్యక్తిత్వం ముఖ్యమన్న అభిప్రాయం. ఇలా నిలదీసి అడగడం కూడా ఎంతగానో నచ్చింది. సో మీ అమ్మ నాన్నగారితో, మీ నానమ్మ తాతగారితో చెప్పండి, మేము నిన్ను పెళ్లి చేసుకోవడానికి మీ ఊరికే వస్తున్నాం. ఇప్పుడు ఓకేనా? నవ్వాడు అజయ్. థ్యాంక్ యూ. చైతన్య పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. గంగాధర్ ముఖం వెలిగిపోతుంటే శ్రీనివాసరావు, చూడామణి, విమల, చైతన్య ఎంతో సంబరపడిపోయారు. ఆ సంతోష వాతావరణంలో చరణ్ లేనందుకు కాస్త బాధ అనిపించినా చదువు కోసం కదా దూరంగా ఉంది అని అనుకుని సరిపెట్టుకున్నారు. అక్క యమునని, బావగారు ఆనందరావుని మీ సలహాలు కావాలంటూ ఆహ్వానించాడు గంగాధర్. సాయంత్రానికల్లా ఇద్దరూ వచ్చారు. రాత్రి 8 గంటల సమయంలో అంతా హాల్లో కూర్చున్నారు. తండ్రికి ఒక పేపరు, పెన్ను ఇచ్చాడు గంగాధర్. నాన్నగారు, వెడ్డింగ్ కార్డ్స్ అచ్చంగా నా పెళ్ళప్పటి వెడ్డింగ్ కార్డ్స్లా ఉండాలి. ఇదిగో ఇది మోడల్ అంటూ పక్కనే డైరీలో ఉన్న వెడ్డింగ్ కార్డ్ ఇచ్చాడు. అంతా ఆశ్చర్యపోయారు ఒక క్షణం. మరుక్షణం ఆ కార్డు అందుకొని అంతా చూశారు. ఓ అరగంట అప్పటి పెళ్లి విషయాల్లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ ప్రస్తుతంలోకి వచ్చారు. చైతన్య వాళ్ళ మాటల్ని ఎంతో ఆసక్తిగా వింది. నాన్నగారు, వాళ్ళు 3 బస్సులకు వస్తున్నట్టుగా చెప్పారు. అవిగాక సుమోలు, కార్లు అని కూడా చెప్పారు. వారే ఎంత ఎక్కువ మంది వస్తే అంత సంతోషం అనుకోండి. ఎదురుకోళ్ళు వగైరాలన్నీ చాలా పద్ధతిగా, ఏ చిన్న లోపం రాకుండా అవుతాయి. తెల్లవారుజామునే చేరుకుంటారు కాబట్టి ముందు మంచి కమ్మటి చిక్కటి కాఫీ ఇద్దాం. టిఫిన్గా ఉప్మా, కారపూస, బూందీ, అరిసెలు, ఇడ్లీ, వడ వగైరాలు ఉండవు. అదేమిట్రా ఈ రోజుల్లో అలా? వాడు అలా అనుకున్నాడు అంతే. బాగా ఫ్యాషన్ మరగడం కాకపోతే వాటికేమైందిట? ఇది వరకు తినలేదా? అయినా అలా ఎంత బాగుంటుంది. ఈ రోజుల్లో అరిసెలు ఎవరు పెడుతున్నారు? నో డౌట్ వాళ్ళంతా చప్పరించుకుంటూ మరీ తింటారు. ఆ తర్వాత చెప్పరా నాయనా అంది చూడామని ఎంతో ఉత్సాహంగా. ఇంటి ముందంతా తాటాకు పందిరి వేస్తాం. కింద నేలంతా పేడనీళ్లు చల్లి ముగ్గులు వేయిస్తాను. కింద జంపకాన పరిపిస్తావా గంగా? నవ్వాడు ఆనందరావు. మంచి ఐడియా బావగారు. ఓపిక ఉన్నవాళ్ళు కూర్చుంటారు, లేని వాళ్ళకి కుర్చీలు ఉంటాయి. పచ్చి కొబ్బరి ఆకులతో పెళ్లి మండపం,
బంతిపూలు, చామంతి పూలు, గులాబీలతో అలంకరణ. రాత్రి పెళ్లి కాబట్టి దేదీప్యమానంగా బల్బులు, ట్యూబ్ లైట్ల వెలుతురు విరజుమ్మితూ ఉంటాయి. అరే గంగా, భోజనాల మాటేమిట్రా? ఆ విషయంలో ఎలా అనుకున్నావు? ముందుకు వంగుతూ ఆసక్తిగా అడిగింది చూడామణి. శ్రీనివాసరావు, ఆనందరావు, యమున, చైతన్య ఒకరినొకరు చూసుకుంటూ గుంబనంగా నవ్వుకున్నారు. భోజనాలు అంతేనమ్మా, నో బఫే సిస్టమ్, నో మోడ్రన్ వంటలు. చాలామంది కింద కూర్చుని భోజనం చేయలేరు కాబట్టి భోజనాలకి టేబుల్స్, కుర్చీలు వేయిస్తాను. నిజానికి కిందనే భోజనాలు పెట్టించాలని ఉంది. ఊరుకోలేనులే, కొన్ని బ్యాచులు అలా లేపుతాను. నో బిర్యానీ, నో బగరాలు, ఓన్లీ తెల్లటి అన్నం, పప్పు, కూరలు, పచ్చళ్ళు, కమ్మటి నెయ్యి, గడ్డ పెరుగు. మరి స్వీట్లు? ఆ చాయిస్ బావగారికి ఇస్తున్నాను. మీ పెళ్ళికి మేము వడ్డించిన స్వీట్స్ ఏంటి బావగారు చెప్పండి? ఆనందరావు క్షణకాలం కంగు తిని ఆలోచనలో పడిపోయేసరికి అంతా గొల్లుమన్నారు. పూర్ణాలు అయితే గుర్తు. తోరణం గట్టి పూర్ణం చేయడం మామూలే. అబ్బా, ఇలా చెప్పి నేను చెప్పను అని అనిపించుకోవాలనా? అదేం కుదరదు. అప్పటి స్వీట్స్ చెప్పండి, వాటినే ఇప్పుడు చేయబోతున్నాం అన్నాడు ఆనందరావు. మీకు వడ్డించింది నేనే సార్, నాకు చాలా బాగా గుర్తున్నాయి. రేపటి భోజనం, పెళ్లి రోజున చరణ్ వాళ్ళ బావగారికి వడ్డిస్తాడు. ఆ సీన్ని కళ్ళారా చూసుకోవాలి. గంగాధర్ తమకంగా అంటుంటే యమున కళ్ళు తడి అయ్యాయి. మొబైల్ మ్రోగింది. గంగాధర్, హలో బావగారు, నమస్తే అన్నాడు. అవతల చెప్పిన విషయం విని చిరునవ్వు నవ్వాడు. ఏమంటున్నాడ్రా? శ్రీనివాసరావు, చూడమని ఒకేసారి అడిగాడు. వాళ్ళు వెనకటి నగలు చేయించమంటున్నారంట. కాసుల పేరు, జిగినీ గొలుసు, వంకీలు, వడ్డాణం అంటూ చెప్పబోతున్నారు. మీ అమ్మాయిని అడిగి చెప్పండి అన్నాను. ఏం తల్లి చైతు, ఇది నా ఇష్టమా లేక? అయినా ఇవన్నీ ఇప్పటికి మోడర్న్గా వచ్చేస్తున్నాయి కదా. ఓకే చెప్పేస్తాను. చిరునవ్వుతో తండ్రినే చూసింది చైతన్య. మళ్ళీ చర్చలో మునిగిపోయారు అంతా. చైతన్య, అజయ్ల పెళ్ళి గంగాధర్ కోరుకున్న ప్రకారం జరిగిపోయింది. అంతా టిఫిన్లు, భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయని మెచ్చుకున్నారు. అరేంజ్మెంట్స్ అద్భుతం అని పొగిడారు. మా పెళ్ళి మళ్ళీ మేము చూసుకున్నట్టుగా ఉంది అన్నారు. పెళ్లివారు చాలా సరదాగా ఫీల్ అయ్యారు. హైదరాబాద్లో పెళ్ళంటే ఇలా వెళ్ళడం, అలా రావడం, ఇంత దూరం ప్రయాణం, ఒక ఊరికి వచ్చి ఇంత సరదాగా ఎంజాయ్ చేయడం, పైగా ఈ పెళ్ళి మాకు తీపి గుర్తుగా ఉండిపోతుంది అంటూ ప్రతి ఒక్కరూ ఆనందంగా చెప్తూ ఉంటే గంగాధర్ చాలా సంతోషించాడు. ఖర్చు ఎంత పడితే ఏం లాభం, భోజనం బాగుండాలి. ఈ 10 సంవత్సరాల్లో ఇంత మంచి భోజనం చేయడం ఇదే అనుకుంటూ ఉంటే మరీ సంతోషం. చైతన్య ఒక ఇంటిది అయినందున ఆనందంలోనే మరో ఆనందం కలిసిపోయి అజయ్ ఒక మంచి ఇల్లు కట్టించాడు అన్న వార్త అది ఎవ్వరికీ తెలియనీయకుండా సస్పెన్స్గా ఉంచి గృహప్రవేశం అంటూ తన వాళ్ళని ఆశ్చర్యపరిచాడు. గృహప్రవేశం రోజు రానే వచ్చింది. తన వైపు వాళ్ళని, చైతన్య వైపు వాళ్ళని మాత్రమే పిలిచాడు అజయ్. ఇంటి ముందు చక్కటి పూలతోట, అందరికీ ఆహ్వానం పలికింది. ఎన్ని లక్షలు పెట్టి ఇల్లు కట్టాడో అని అనుకుంటూ ఎంతో ఆసక్తిగా వచ్చిన వాళ్ళంతా విస్తుపోయారు. గృహప్రవేశం అయిన తర్వాత అన్నాడు అజయ్, నాకు ఇలాంటి ఇల్లు చాలా చాలా ఇష్టం. 5 గదులకు సిమెంట్తో గచ్చు చేయించడం మీ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని నాకు తెలుసు. ఒక్క గదికి ఏసీ చేయించాను, కాస్త క్లాస్గా ఉంచాను. ఇది బయట వాళ్ళ కోసం, నన్ను కలవడానికి వచ్చేవాళ్ళ అసౌకర్యంగా ఫీల్ కాకూడదు కదా. మిగతా 5 గదులు పూర్తిగా నా పర్సనల్ లైఫ్. బెడ్ మీద కంటే గచ్చు మీద దిండేసుకుని టీవీ చూడడం నాకు ఎంతో ఇష్టం. ఇది తాతగారి ఊరిలో ఫీలింగ్. డైనింగ్ టేబుల్ మీద కంటే కింద కూర్చొని భోంచేయడం నాకు ఇష్టం. ఇదివరలో మా ఇంట్లో ఇలాగే తినేవాళ్ళం. గదులన్నీ ఇరుకుగా చేయడం ఇష్టం లేదు. అందుకే ఫర్నిచర్ పెద్దగా ఏం కొనలేదు. బాగా అవసరం అనిపించినవే కొన్నాను. అలా ఇల్లంతా కలియ చూపిస్తూ తన ఇష్టాలు ఎన్నిటినో చెప్పాడు. వెనకటి మా ఇల్లులా ఉందిరా నాయనా అంది చూడమని ఆనందంగా. చాలా బాగుందిరా. మరి ఇంటి ముందు పూలతోట, వంటగది అచ్చంగా మనింటిలాగానే ఉన్నాయి ఆనందంగా అంది అజయ్ నాయనమ్మ. కుర్చీలు అప్పటి మోడల్లో చేయించావురా, బేష్ అంది అజయ్ అమ్మమ్మ. నాకైతే ఈ ఉయ్యాల బల్ల చాలా నచ్చింది అన్నాడు శ్రీనివాసరావు.
నిజంగా ఇల్లు చాలా బాగుందిరా, ఎంతో ప్రశాంతంగా హాయిగా అనిపిస్తోంది అంటూ కొడుకుని కౌగిలించుకున్నాడు అజయ్ తండ్రి. గంగాధర్ కూడా మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు. విమలకు కాస్త విచిత్రంగానే అనిపించింది. అజయ్ తల్లి కొడుకును పదే పదే దగ్గరికి తీసుకొని మురిసిపోయింది. ఆ రణగుణ ధ్వనుల మధ్య విసుగ్గా అనిపిస్తోందమ్మా. ముఖ్యంగా ప్రశాంతత, మనశ్శాంతి అన్నవి ఏ మనిషికైనా అవసరం. మన ఇల్లు మన కోసం, చూసేవాళ్ళకి నచ్చేలా ఉండాలని లేదుగా. చైతన్య అంటుంది. అప్పటి బంగారు ఆభరణాల్ని ఇప్పుడు మోడ్రన్ అయినట్టు అప్పటి మోడల్లో ఇల్లు కట్టంగా మనల్ని చూసి మరికొంతమంది ఇలా కట్టుకుంటారు అని, ఇదే మోడ్రన్ అవుతుంది అని. మన సంప్రదాయాలన్నీ, మన పద్ధతుల్ని పాటించడం నాకెంతో ఇష్టం. చైతన్య కూడా నాలాగే ఆలోచిస్తుంది. ఇలా ఇల్లు కట్టడంలో తన ఐడియాసు, హెల్ప్ ఎంతో ఉన్నాయి. అంతా ఆనందంగా చప్పట్లు కొట్టారు. చైతన్య అజయ్లకు బాబు పుట్టాడు. సంవత్సర కాలం ఎట్టే గడిచిపోయింది. కూతుర్ని వదిలి ఎక్కువ రోజులు ఉండలేని గంగాధర్ కూతుర్ని, అల్లుణ్ణి, మనవణ్ణి చూసిపోదామని వచ్చాడు. అతని రాకకు చైతన్య, అజయ్ ఎంతగానో సంతోషించారు. ఆ రాత్రి చాలాసేపు మాట్లాడుకున్నారు ముగ్గురు. ఆ తర్వాత తన కోసం కేటాయించిన గదిలోకి వెళ్ళబోతే ఆగాడు ఒక్క క్షణం. టేబుల్ మీద కొన్ని బుక్స్ కనిపిస్తుంటే ఆసక్తిగా తీసుకొని చూశాడు. పెద్ద బాల శిక్ష, సుమతి శతకం, వేమన శతకం, వెంకటేశ్వర సుప్రభాతం, హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం. అవి ఎవరి కోసమో గంగాధరానికి అర్థమైంది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ స్క్రీన్లో ఉన్న పూర్తి నవలలు, ఇదివరకు చదివిన కథలు తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.